ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రముఖ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్పీసీఎల్ డీలర్స్ మీటు 20 నుంచి 24 వరకు ఘనంగా జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న డీలర్స్ అందరూ ఫ్యామిలీతో హాజరయ్యారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఆకుల నాక వెంకట సాయి మనస్విని ఈ సంవత్సరం 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. 600 మార్కులు గాను 599 మార్కులు సాధించడంతో ఈ విద్యార్థినిని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ వారు ఘనంగా సత్కరించారు. ముందుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్య భారతి అకాడమీ నుంచి వచ్చిన విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతి విద్యార్థిని సంస్థ తరపున అందరికీ జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్ విలేకరులతో మాట్లాడారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిందని, వినియోగదారులందరికీ నాణ్యమైన నైపుణ్యం కలిగిన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా వినియోగదారుల సౌకర్యార్థం పర్యావరణ పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇంజనీర్ అక్షయ్ చౌహాన్, చీఫ్ మేనేజర్ విల్సన్, ఏలూరు జిల్లా సేల్స్ ఆర్గనైజర్ మహేష్, సందీప్, పలువురు ప్రముఖులు ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున ఏలూరు పట్టణంలో ఈ రోజున ఏలూరు అండ్ భీమవరం ఈ రెండు సేల్స్ ఏరియాల డీలర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. 50 సంవత్సరాలు హెచ్పిసిఎల్ ఫౌండేషన్ అయిన 50 సంవత్సరాల తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా మేము కస్టమర్ ఫోకస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం. కస్టమర్ కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నాం. అదే సమయంలో ఎన్వైరన్మెంట్ కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. మన పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కూడా తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం. ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఆంధ్రాలో 500 మెగావాట్ పవర్ ప్లాంట్ వస్తా ఉంది. హెచ్పిసిఎల్ నిర్మిస్తా ఉంది. అదే విధంగా మేము అన్ని పెట్రోల్ పంపుల్లోనూ సోలార్ లైటింగ్, సోలార్ సిస్టమ్స్ పెట్టి పవర్ కన్సంప్షన్ తగ్గించడం, అంతేకాకుండా మరి పర్యావరణ number of achievements when it comes to all India number one, particularly speaking as a Vijayawada unit of HPCL, we are standing at number one position in major parameters all India, and we expect that same level of performance from our Vijayawada this year also. But this could not have been achieved without your support, without your dealers, without any of our dealer support or vendor support. This couldn't have been achieved. And coming to this year, we are starting many new initiatives, and one among them is large format outlets. We'll be developing the outlets with amenities such as dormitories, dhabas, and restaurants, toilets, clean toilets, food courts, and we'll be having one more initiative called as PM1000 scheme. There also will be converting our existing outlets. We'll be revamping them. We'll be modernizing them. We'll be adding so many customer amenities, and we'll be improving upon customer focus. And we'll coming up with you can see a transformational change in the outlook of our retail outlet after the end of this financial year. And apart from that, many new initiatives also we are planning, and overall I can say that it is going to be a transformative year for HPCL network, not just in Vijayawada but across India. Thank you. Andariki Namaskaram. On behalf of Hindustan Petroleum Corporation Limited, I want to express my sincere thanks to the dealers of Eluru and Bhimavaram for coming here for this dealer meet. We have organized this dealer meet for our family, HP Parivar we call it, and HP this year is very important because we are celebrating this as our 50th year of foundation. In 1974, HPCL was formed after amalgamation of Caltex and Esso, and HPCL is one of the leading oil marketing companies of this country. We are spread all across the length and breadth of this nation, and we have been serving our loyal customers with best-in-class services, best-in-class technology, quality and quantity assurance, and we are expanding day by day
into the energy landscape in this country. And we are now also focusing on the renewable energy because we understand the environmental impact of